ఈ క్వశ్చన్ని టీసీఎస్ ఎన్క్యూటీ 2023లో అడిగారు. కాన్సెప్ట్ వచ్చేసి బిట్ మ్యానిపులేషన్. క్వశ్చన్ ఏంటంటే మనకి ఎన్ అనేది ఒక ఇంటీజర్ ఇస్తారు, దాన్ని బైనరీలో కన్వర్ట్ చేసి అండ్ ఆల్ బిట్స్ని టగుల్ చేయాలి. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ తర్వాత ఉన్న అన్ని బిట్స్ని టగుల్ చేసి దాని యొక్క రిజల్ట్ని డెసిమల్ వాల్యూలో ప్రింట్ చేయాలి. దీనికి కోడ్ చూడండి, ఇదైతే కోడ్. ఫస్ట్ రన్ చేసి చూద్దాం, తర్వాత లైన్ టు లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే n ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, యూజర్ని ఇన్పుట్ కోసం అడుగుతున్నాం. నెక్స్ట్ లైన్ ఏంటి, బిట్ ఆఫ్ లెంత్ ఈక్వల్స్ టు n డాట్ బిట్ లెంత్ కదా. ఇది మనకి ఎన్ని బిట్స్ కావాలి, నెంబర్ని రిప్రజెంట్ చేయడానికి ఎన్ని బిట్స్ కావాలి అనేది రిప్రజెంట్ చేస్తుంది. సపోజ్ నెంబర్ అనేది 10 అనుకో, దాని యొక్క బైనరీ నెంబర్ ఎంత అవుతుంది 1010, అప్పుడు బిట్ లెంత్ ఎంత అవుతుంది 4. ఈ లైన్ మనకి ఎందుకు కావాలంటే ఎన్ని ఫ్లిప్స్ చేయాలి అని తెలుసుకోవడానికి ఈ లైన్ అనేది యూస్ అవుతుంది. అలాగే మాస్క్ ఈజ్ ఈక్వల్స్ టు 1 లెస్ దాన్ బిట్ లెంత్ -1. ఇది లాజిక్ అనమాట. దీన్ని స్ప్లిట్ చేసి చూద్దాం. ఫస్ట్ 1 లెస్ దాన్ బిట్ ఆఫ్ లెంత్ అంటే లెఫ్ట్ షిఫ్ట్ అయితే జరుగుతుంది, లెఫ్ట్ షిఫ్ట్ జరుగుతుంది. క్రియేట్స్ ఎ నెంబర్ విత్ 1 ఫాలోడ్ బై జీరోస్. ఒక నెంబర్ని క్రియేట్ చేస్తుంది, దాని తర్వాత అన్ని జీరోస్ ఉంటాయి. ఇప్పుడు 1ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్ బిట్ లెంత్ ఈక్వల్స్ టు 4 అనుకుంటే 1 లెస్ దాన్ 4 అంటే ఈ బైనరీ నెంబర్ని క్రియేట్ చేస్తుంది. దీనికి -1 సబ్ట్రాక్ట్ చేస్తే ఇలా వస్తుంది, 4 1s వస్తాయి. సో దీని యొక్క మాస్క్ ఏమవుతుంది 4 1s. ఇప్పుడు ఫైనల్గా ప్రింట్ అనేది చేయాలి, n అప్ క్యాప్ మాస్క్. ఎగ్జాల్ రూల్ ప్రకారం 1 అప్ క్యాప్ 1 ఈక్వల్స్ టు 0, 0 అప్ క్యాప్ 1 ఈక్వల్స్ టు 1. ఈ రూల్ ప్రకారం చేసుకుంటే రిజల్ట్ అనేది 0101 వస్తుంది. 0101ని డెసిమల్లోకి మార్చుకుంటే 5 అవుతుంది. కాబట్టి మన అవుట్పుట్ 5. డెసిమల్లో ప్రింట్ చేయాలి కాబట్టి అవుట్పుట్ అనేది 5. అసలు ఓవరాల్గా ఏం జరుగుతుందంటే మనం n అనే నెంబర్ తీసుకుంటాం, n అనేది 10. దీన్ని బైనరీలో కన్వర్ట్ చేస్తున్నాం. బైనరీ ఫామ్ వచ్చేసి 1010. అలాగే దీనికి ఫ్లిప్పింగ్ జరిగితే 0101 అవుతుంది. 0101ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తాం, అది 5 అవుతుంది. కాబట్టి అవుట్పుట్ని డెసిమల్ వాల్యూలో ప్రింట్ చేస్తాం, అవుట్పుట్ అనేది 5. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఈ రీల్ని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. టీసీఎస్ అని కమెంట్ చేస్తే నేను మీకు ఒక పీడిఎఫ్ సెండ్ చేస్తాను. ఆ పీడిఎఫ్లో ఇంకా కోడింగ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ అడిగినవి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్.